హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అన్నదమ్ములు ఇద్దరు. ఒకరు ఎంత దూరం పోతే రెండో వారు అంత దూరం పోతారు. ఈరోజు కథ పేరు కప్ప అత్యాశ. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక కప్పల గుంపు ఉండేది. వాటిల్లో జీవిక అనే కప్ప ఆకలి వేసినా వేయకున్నా కనిపించిన ప్రతి పురుగును తినేది. బద్ధకంగానూ ఉండేది. దీంతో మిగతా కప్పలన్నీ దానికి తిండిపోతూ సోమరిపోతు అని పేర్లు పెట్టాయి. ఒకసారి ఆ కప్పల గుంపంతా కలిసి వనభోజనానికని దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాయి. అక్కడ మంచి మంచి పురుగులు కనిపించాయి. కప్పలన్నీ తమ ఆకలి తీరేలా తిన్నాయి. తర్వాత కాసేపు ఆడుకున్నాయి. కానీ జీవిక మాత్రం తన ఆకలి తీరిన పొట్ట ఉబ్బిపోతున్నా సాయంత్రం వరకు తింటూనే ఉంది. చీకటి పడుతుందని మిగతా కప్పలన్నీ ఊళ్ళోకి వెళ్ళటానికి బయలుదేరాయి. జీవిక మాత్రం ఇంకా తింటూనే ఉంది. అప్పటికి మిగతా కప్పలు జీవికను హెచ్చరించాయి. అయినా అది వాటి మాటలు వినకుండా వాటిని వెళ్ళిపోమని తాను తర్వాత వస్తానని చెప్పింది. దాంతో మిగిలినవి వెళ్ళిపోయాయి. జీవిక సమయాన్నే మర్చిపోయింది. దొరికిన పురుగులను దొరికినట్లు ఇంకా తింటూనే ఉంది. ఆఖరుకు దాన్ని ఒక పాము చూసింది. మంచిగా కండపట్టి ఉన్న జీవికను చూడగానే దానికి నోరూరింది. తనను పాము గమనిస్తున్న విషయాన్ని జీవిక పసిగట్టింది. వేగంగా గెంతి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ కడుపు నిండా ఆహారం ఉండటంతో దానివల్ల కాలేదు. దాంతో అది తేలిగ్గా పాముకు చిక్కి తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని చెట్టు మీదున్న పావురం చూసి కప్పలకు సమాచారం చేరవేసింది. తమలో ఒకరిని కోల్పోయినందుకు అవి ముందు బాధపడ్డాయి. తర్వాత నుంచి తిండి విషయంలో అవి నియంత్రణ పాటిస్తున్నాయి. తమకు ఎంత అవసరమో అంతే తింటున్నాయి. తోటి కప్పలు ఏమైనా చెబితే వింటున్నాయి. ఇప్పటికీ కప్పలు తమ పిల్లలకు మీరేమాత్రం దానిలా చేయకండి అని జీవిక గురించి చెబుతున్నాయి. ఆ కప్పల పిల్లలు కూడా బుద్ధిగా తల్లి కప్పల మాటలు వింటున్నాయి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ కాళ్ళు.